ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మనం మన డైలీ లైఫ్లో చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నేను ఫోన్ చేయగానే అతను ఆగమేఘాల మీద వచ్చాడు. అంటే నేను ఎప్పుడైతే ఫోన్ చేశానో అతను ఆగమేఘాల మీద వచ్చాడు అని. అదేవిధంగా నేను అడగగానే అతను ఆగమేఘాల మీద తీసుకువచ్చాడు. ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా ఆగమేఘాల మీద అనే వర్డ్ కామన్గా ఉంది కదా. దీన్ని మనం చాలా సందర్భంలో మన డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, నేను అరవగానే అతను ఆగమేఘాల మీద పని పూర్తి చేశాడు. అంటే నేను ఎప్పుడైతే అరిచానో అప్పుడు అతను ఆగమేఘాల మీద పని పూర్తి చేశాడు అని. సో దీని ఇంగ్లీష్లో వెన్ ఐ షౌటెడ్ హీ ఫినిష్డ్ ది వర్క్ ఇన్ ఎ ఫ్లాష్. వెన్ ఐ షౌటెడ్ అంటే నేను అరవగానే, హీ ఫినిష్డ్ ది వర్క్ అంటే అతను పని పూర్తి చేశాడు. ఇన్ ఎ ఫ్లాష్ అంటే ఆగమేఘాల మీద. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను మెసేజ్ చేయగానే అతను ఆగమేఘాల మీద సమాధానం ఇచ్చాడు. నేను మెసేజ్ చేయగానే అతను ఆగమేఘాల మీద సమాధానం ఇచ్చాడు అని చెప్పాలనుకున్నప్పుడు వెన్ ఐ టెక్స్టెడ్ హీ రిప్లైడ్ ఇన్ ఏ ఫ్లాష్. వెన్ ఐ టెక్స్టెడ్ అంటే నేను మెసేజ్ చేయగానే, హీ రిప్లైడ్ అంటే అతను సమాధానం ఇచ్చాడు. ఇన్ ఏ ఫ్లాష్ అంటే ఆగమేఘాల మీద. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను కొట్టగానే అతను ఆగమేఘాల మీద తలుపులు తెరిచాడు. నేను కొట్టగానే అతను ఆగమేఘాల మీద తలుపులు తెరిచాడు అని చెప్పాలనుకున్నప్పుడు వెన్ ఐ నాక్డ్ హీ ఓపెన్ ద డోర్ ఇన్ ఏ ఫ్లాష్. వెన్ ఐ నాక్డ్ అంటే నేను కొట్టగానే అంటే తలుపు కొట్టగానే, హీ ఓపెన్డ్ అంటే అతను ఓపెన్ చేశాడు అంటే తలుపులు తెరిచాడు. ద డోర్ అంటే తలుపులు. ఇన్ ఏ ఫ్లాష్ అంటే ఆగమేఘాల మీద. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను ఇష్టమైన వంట చేయగానే అతను ఆగమేఘాల మీద తిన్నాడు. నేను ఇష్టమైన వంట చేయగానే అతను ఆగమేఘాల మీద తిన్నాడు అని చెప్పాలనుకున్నప్పుడు వెన్ ఐ కుక్డ్ హిస్ ఫేవరెట్ డిష్ హీ ఏట్ ఇట్ ఇన్ ఏ ఫ్లాష్. వెన్ ఐ కుక్డ్ అంటే నేను వంట చేయగానే, హిస్ ఫేవరెట్ డిష్ అంటే అతనికి ఇష్టమైనది. హీ ఏట్ ఇట్ ఇన్ ఏ ఫ్లాష్ అంటే అతను ఆగమేఘాల మీద తిన్నాడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను అడగగానే అతను ఆగమేఘాల మీద తీసుకువచ్చాడు. ఈ సెంటెన్స్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. దీని ఇంగ్లీష్లో వెన్ ఐ ఆస్క్డ్ హీ బ్రాట్ ఇట్ ఇన్ ఏ ఫ్లాష్. వెన్ ఐ ఆస్క్డ్ అంటే నేను అడగగానే, హీ బ్రాట్ ఇట్ ఇన్ ఏ ఫ్లాష్ అంటే అతను ఆగమేఘాల మీద తీసుకువచ్చాడు అని. అదేవిధంగా ది లాస్ట్ వన్, నేను ఫోన్ చేయగానే అతను ఆగమేఘాల మీద వచ్చాడు. దీన్ని మనం ఇంగ్లీష్లో వెన్ ఐ కాల్ హీ కేమ్ ఇన్ ఏ ఫ్లాష్. హీ కేమ్ ఇన్ ఏ ఫ్లాష్ అంటే అతను ఆగమేఘాల మీద వచ్చాడు. వెన్ ఐ కాల్డ్ అంటే నేను పిలవగానే. సో ఈ విధంగా మనం ఆగమేఘాల మీద అనే వర్డ్ని మనం తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. మీరు బయటికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. సిమిలర్లీ సాఫ్ట్ మ్యూజిక్ వింటే ప్రశాంతంగా ఉంటుంది. టూ సెంటెన్సెస్లో కూడా కామన్గా ప్రశాంతంగా ఉంటుంది అంటే ప్రశాంతత అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. ఈ వర్డ్ని తీసుకొని మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, మీతో మాట్లాడితే ప్రశాంతంగా ఉంటుంది. ఇలా మనం చాలా సందర్భంలో చెప్తూ ఉంటాం కదా. సో దీని ఇంగ్లీష్లో ఐ ఫీల్ కామ్ ఇఫ్ ఐ టాక్ టు యూ. ఐ ఫీల్ కామ్ అంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇఫ్ ఐ టాక్ టు యూ అంటే నేను నీతో మాట్లాడితే. అదేవిధంగా నెక్స్ట్ వన్, వేడి కాఫీ తాగితే ప్రశాంతంగా ఉంటుంది.
అంటే వేడిగా కాఫీ తాగితే ప్రశాంతంగా ఉంటుంది ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో దీని ఇంగ్లీష్లో ఐ ఫీల్ కామ్ ఇఫ్ ఐ డ్రింక్ ఏ వార్మ్ కప్ ఆఫ్ కాఫీ. ఐ ఫీల్ కామ్ అంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇఫ్ ఐ డ్రింక్ అంటే నేను తాగితే, ఏం తాగితే, ఏ వార్మ్ కప్ ఆఫ్ కాఫీ అంటే వేడిగా ఉండేటటువంటి కాఫీ అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఉదయం ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. దీని ఇంగ్లీష్లో ఐ ఫీల్ కామ్ ఇఫ్ ఐ మెడిటేట్ ఇన్ ది మార్నింగ్. మెడిటేట్ అంటే మెడిటేషన్ అంటే ధ్యానం. ఇన్ ది మార్నింగ్ అంటే ఉదయాన్నే. ఐ ఫీల్ కామ్ అంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, పరిసరాలు నిశ్శబ్దంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. అంటే మన చుట్టుపక్కలంతా సైలెంట్గా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అని. దీని ఇంగ్లీష్లో ఐ ఫీల్ కామ్ ఇఫ్ మై సరౌండింగ్స్ ఆర్ క్వైట్. ఐ ఫీల్ కామ్ అంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇఫ్ మై సరౌండింగ్స్ ఆర్ క్వైట్. మై సరౌండింగ్స్ అంటే నా చుట్టుపక్కల, ఆర్ క్వైట్ అంటే ప్రశాంతంగా ఉంటే అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరు నిద్రపోతే ప్రశాంతంగా ఉంటుంది. కొంతమందికి ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ కామ్ ఇఫ్ యూ గో టు బెడ్. ఐ ఫీల్ కామ్ నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇఫ్ యూ గో టు బెడ్ అంటే నువ్వు కనుక నిద్రపోతే. అదేవిధంగా నెక్స్ట్ వన్, ప్రకృతిలో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతిలో అంటే నేచర్లో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఐ ఫీల్ కామ్ ఇఫ్ ఐ ఆమ్ ఇన్ నేచర్. ఇఫ్ ఐ ఆమ్ ఇన్ నేచర్ అంటే నేను ప్రకృతిలో ఉంటే. అదేవిధంగా నెక్స్ట్ వన్, సాఫ్ట్ మ్యూజిక్ వింటే ప్రశాంతంగా ఉంటుంది. దీన్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ ఫీల్ కామ్ ఇఫ్ ఐ లిజన్ టు సాఫ్ట్ మ్యూజిక్. ఐ ఫీల్ కామ్ అంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు? మ్యూజిక్ వింటే అంటే సాఫ్ట్ మ్యూజిక్ వింటే. సో ఇఫ్ ఐ లిజన్ టు సాఫ్ట్ మ్యూజిక్. అదేవిధంగా ది లాస్ట్ వన్, మీరు బయటికి వెళితే ప్రశాంతంగా ఉంటుంది. ఇలా చెప్తూ ఉంటారు కదా, దయచేసి మీరు బయటికి వెళ్ళిపోండి నాకు ప్రశాంతంగా ఉంటుంది, ఈ విధంగా అనమాట. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ కామ్ ఇఫ్ యూ గో అవుట్ సైడ్. ఇఫ్ యూ గో అవుట్ సైడ్ అంటే నువ్వు బయటికి వెళ్తే. ఐ ఫీల్ కామ్ అంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. నేను చెప్పింది వింటే నాకు ప్రశాంతంగా ఉంటుంది అంటే నేను చెప్పింది కనుక నువ్వు వింటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. సో ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ యూ కెన్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.